అందరికీ నమస్కారం. నేను మెట్టు శ్రీధర్. ఈరోజు కేంద్ర మంత్రివర్యులైనటువంటి కిషన్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మెట్రో రైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ సంగారెడ్డి ఎమ్మెల్యే సత్తన్న గారి ఆధ్వర్యంలో రుద్దారం శంకరన్న గారు నేను కలిసి జి కిషన్ రెడ్డి గారికి ఏదైతే మొన్న తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో సయోధ్య కుదిర్చి మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి అనుమతులను ఏవైతే ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఇప్పించడం జరిగిందో ఆ మెట్రో ఫేజ్ 2లో భాగంగా మనకు మియాపూర్ నుండి పటాన్చెరు వరకు మెట్రో విస్తరించాలనే ప్రతిపాదన అందులో ఉంది. అయితే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అప్పుడు కేసీఆర్ హయాంలోని క్యాబినెట్ సత్తన్న గారి కోరిక మేరకు మెట్రోను మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు విస్తరిస్తామని చెప్పి వాళ్ళు ఆమోదం తెలపడం జరిగింది. అయితే కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం దాన్ని పటాన్చెరు వరకే పరిమితం చేయడం జరిగిందని చెప్పి ఇంతకుముందు కూడా ఒకసారి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం ఫేజ్ 2కు ఓకే చెప్పిన కారణంగా మరొక్కసారి వాళ్ళని కలిసి మా యొక్క ఏదైతే మెట్రో రైల్ సాధన సమితి డిమాండ్ ఉందో దానికి అనుగుణంగా మెట్రోను మియాపూర్ టు పటాన్చెరు ఇస్నాపూర్ వరకు గిట విస్తరించినట్లయితే ఈ కార్మికులకు ఈ ప్రజలకు జైరాబాద్ సంగారెడ్డి ఇతర కర్ణాటక నుండి వచ్చే ప్రజలకు గిట చాలా బెనిఫిట్ అవుతుందనే ఉద్దేశంతో ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి కిషన్ రెడ్డి గారికి అందించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గిట ఈ అంశాన్ని తీసుకుపోతామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇవైతే ఈ వినతులు ఏవైతే ఉన్నాయో ఇది ఇంతటితోనే ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకు గిట అతి త్వరలో మెట్రో సాధనకు సంబంధించి ఇస్నాపూర్ వరకు గిట సమర్పిద్దామని చెప్పి మన మాజీ శాసనసభ్యులు సత్తన్న గారు తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు.